హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియో గురించి వివరించే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఆ వీడియోను మొదటగా మీరే చూడవచ్చండి. సో ఫ్రెండ్స్, మన తెలంగాణలో రేషన్ కార్డ్స్ చాలామందికి అప్రూవ్ అయ్యాయి, కొంతమందికి అప్రూవ్ కాలేదు. ఆ విషయం మనందరికీ చాలామందికి తెలుసు. సో అప్రూవ్ అయిన వాళ్ళకి రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఇంతకుముందు ఈ వీడియోలో చూపెట్టాను. సో ఆ వీడియో అనేది మీరు చూసుకొని రేషన్ కార్డ్ నెంబర్ తీసుకోవచ్చు. ఆ తీసుకున్న రేషన్ కార్డ్ నెంబర్తో మనం రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయము నేను మీకు ఈ వీడియోలో చూపెడతానండి. సో రేషన్ కార్డ్ డౌన్లోడ్కి సంబంధించి మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకోవచ్చండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి FSC సెర్చ్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ epds.telangana.gov.in అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది, FSC రేషన్ కార్డ్ సెర్చ్ అని చెప్పి. సో అందులో మనకు FSC సెర్చ్, రేషన్ కార్డ్ నెంబరు, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబరు, డిస్టిక్ అని వస్తుంది. సో ఇందులో మనకు కావాల్సింది రేషన్ కార్డ్ నెంబర్ కాబట్టి రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటికలీ మనము ఇంతకుముందు సెర్చ్ చేసి తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే రేషన్ కార్డ్ నెంబర్ తోటి సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ పైన టిక్ చేసి నేను ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. చూడండి, ఇలా ఎంట్రీ చేసి రైట్ సైడ్లో ఉన్న సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ న్యూ రేషన్ కార్డ్ నెంబరు, FSC రెఫరెన్స్ నెంబరు, కార్డ్ టైపు, అప్లికేషన్ స్టేటసు అండ్ ఆఫీస్ నేము, FE షాప్ నంబరు, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇలా మనకు క్లియర్గా చూపెడుతుంది. ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ మెంబర్స్ అందరినీ కూడా సో టోటల్లీ మనకి ఈ పేజ్లో చూపెడుతుందండి. ఇందులో ఎంతమంది ఉన్నారు అంటే మనకు కావాల్సిన వారు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంకెవరైనా మిస్ అయ్యారా లేదా చెక్ చేసుకొని మనం మీ సేవకి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనము ఇది ప్రింట్అవుట్ తీసుకొని మనము రేషన్ షాప్కి కూడా వెళ్ళి ఇది ప్రూఫ్గా యూస్ చేసుకోవచ్చండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.